హాయ్ అండి. ఈరోజైతే సింపుల్గా చేపల పులుసు చేసుకుందాం. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఈ విధంగా చేసామంటే 2 రోజుల పాటు కూడా పాడవదు అసలు. ఇప్పుడైతే చేపల పులుసు నేను ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా చేపలు కడిగి కళాయిలో వేసేసాను. ఇప్పుడు సాల్టు, నిమ్మ చెక్క తీసుకొని చేపలను బాగా క్లీన్ చేసుకోవాలి. నిమ్మరసం పిండటం వలన నీసు వాసన అనేది పోతుంది. ప్లస్ ముక్కలు తెల్లగా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా ముక్కలకు పట్టించేసి మనం వేసిన సాల్టు, నిమ్మరసం చూడండి. వేసేటప్పుడే వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. ఆ నీసు వాసన అంతా పోయిన తర్వాత ఈ విధంగా తెల్లగా వస్తాయి. కడుక్కుంటే చేప ముక్కలు అయిపోయాక 2 ఉల్లిపాయలు తీసుకున్నా. కేజీ చేపలకి 2 ఉల్లిపాయలు, ఒక టమోటా, ఒక చిన్న అంగళం ముక్క అల్లము, వెల్లుల్లిపాయలు ఒక 2, చింతపండు అయితే క్లీన్గా కడిగి పెట్టుకొని నా దగ్గర లైట్గా వాటర్లో వేసిన చింతపండు ఉంది కాబట్టి ఈ విధంగా వేసేసి అమ్మటే నానిపోయింది. ఇప్పుడైతే ఈ విధంగా అంతా పులుపు తీసి పక్కన పెట్టుకోవాలి. నేను చిన్న ఉల్లిపాయ సైజు అంత తీసుకున్న, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు. ఎక్కువ మసాలా వేయను నేను చేపల పులుసులో. ఇప్పుడైతే 1 స్పూన్ కొబ్బరి పొడి తీసుకున్నా. ముందుగా కట్ చేసుకున్న టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా మిక్సీ వేసుకుంటే మెత్తగా మిక్సీ వేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని తత్తిమ ఉన్న ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు కూడా మిక్సీ వేసేసుకొని అన్ని ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత వేసేసాను. ఇప్పుడైతే చేపల పులుసుకి ముందుగా ఏంటంటే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు బాగా రోస్ట్గా వేపుకోవాలి. వేపుకొని రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె వెల్లడిపుది పెట్టుకోవాలి. ఒక ఆయిల్ అయితే 100 గ్రాముల ఆయిల్ పట్టింది కేజీకి. ఇప్పుడైతే ఈ మసాలా అంతా గిన్నెలో వేసేసుకొని బాగా రోస్ట్గా వేగాలి. ఆయిల్ తేలేంతటి వరకు మసాలా వేగిపోయి చూడండి. ఈ విధంగా తిప్పుతూ ఉంటే మసాలా అంతా వేగిపోయి ఆయిల్ తేలుతుంది. అప్పుడు మసాలా అనేది అల్లం పేస్ట్ అన్నీ వేసాం కదా, రోస్ట్గా వేగి మంచి స్మెల్ బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా బాగా తిప్పుకుంటూ వేపుకొని నేనైతే పసుపు వేసాను. నేను చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. సాల్ట్ అయితే టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. నేను ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు సాల్ట్ వేసాను. మళ్ళీ చాలకపోతే పులుసులోనే వేసుకొని చూసుకోవాలి. అన్నీ విధంగా తిప్పిన తర్వాత మసాలాకి బాగా ఆయిల్ తేలుతూ ఉండిద్ది అనమాట మనం వేపుకున్న మసాలాలో. అప్పుడు కారం కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా తిప్పుకోవాలి. నేనైతే 2.5 స్పూన్ల కారం వేసాను. నీసు కూరలకి కొంచెం కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. చేపల పులుసు అయితే ఇంకా కొంచెం కారం ఎక్కువ పట్టిద్ది, మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి. ఈ విధంగా తిప్పి ఆయిల్ అంతా తేలిన తర్వాత ముందుగా నిమ్మరసం, అది చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఈ పులుసులో వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒక మరుగు మరిగిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని. ఇప్పుడైతే ఈ విధంగా తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలా మరిగేటప్పుడు చేప ముక్కలు చిన్నగా తీసేసి చుట్టూ పేర్చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ చేప ముక్కల మీద ముక్క పడిందంటే చిదిరిపోతుంది. ఈ విధంగా చేశారంటే ముక్క అనేది అస్సలు చెదరదు. అన్ని ముక్కలు ములిగేలాగా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మనం ముక్కలు ములిగేలాగా వేసినప్పుడు ఆ పులుసు అనేది సగానికి ముక్కలు పైన కనపడేలా రావాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వేసుకున్న పులుసు అంతా వినికిపోయిద్ది అన్నమాట. చూడండి, ఇప్పుడు అన్నీ సర్దుకుని ముక్కలు 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూడండి,
బాగా ఉడుకుతుంది కదా, ఒక్కసారి మళ్ళీ కదుపుకోవాలి. ఇంతే, చేపల పులుసు అయితే 2 రోజుల పాటున్న పాడవదండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ముందుగా మనం ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడిని కూడా ఇప్పుడే పులుసు వెనకంతలికి వేసేసి ఒక్కసారి అటు ఇటు క్లాత్తో కలుపుకుంటున్నా చూడండి, పట్టుకొని గిన్నె. ఎందుకంటే గెంటె పెడితే ముక్క ఇరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా 2 సార్లుగా కలుపుకొని పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పావుగంట ఉంచామంటే స్మెల్ బాగా పడుతుంది అన్నమాట, కొత్తిమీర స్మెల్ చేప ముక్కలకి. అసలు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఏ మసాలాలు లేకున్నా చేపల పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో.